నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఇదైతే రామదుర్గం వీడియోస్లో మూడో వీడియో. సెకండ్ వీడియోలో చెప్పాను కదా కోలాటం క్లిప్పింగ్స్ వేరే వీడియో పెడతానని, అదే ఈ వీడియో. మాకు కోలాటం గజ్జి పూజ అయిన తర్వాత ఇదే ఫస్ట్ షో అనమాట. గజ్జల పూజ అప్పుడు కూడా వేసాము మా గరిడీలో. జూన్ 21, 2024 పౌర్ణమి వచ్చింది. ఆ రోజైతే రామదుర్గం వెళ్ళాము మేము, అక్కడ వేసాము కోలాటము. కృష్ణుని కొండ ఎక్కి దిగే వరకు అంతా బాగానే ఉంది. తర్వాత నుంచి కొంచెం లైట్గా తలనొప్పి స్టార్ట్ అయింది. కొన్ని కోపులు వేసేంత వరకు బాగానే ఉంది, తర్వాత చాలా ఎక్కువ అయిపోయింది తలనొప్పి. ఇంకా అందుకే కొన్ని కోపుల వరకు వేసి పక్కన కూర్చున్నాను. తలనొప్పి బాగా ఎక్కువైపోయింది. ఇంకా టాబ్లెట్ వేసుకున్నా వామిటింగ్ అయిపోయింది. అలా 2-3 సార్లు వామిటింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయ్యే కొద్దీ జనం వస్తూనే ఉన్నారు. చాలామంది జనం అయితే వచ్చారు. అసలు ఇక్కడ ఇలా ఉంటుందని అనుకోలేదు, ఇంతమంది జనం వస్తారని. ఇంకా కోలాటం అయిపోయాక డ్రెస్ చేంజ్ చేసుకొని డిన్నర్ కూడా ఇక్కడే పెట్టారు. ఇక్కడే భోజనం చేసేసి మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ట్రాక్టర్ మీదనే వెళ్ళిపోయాము. నేనైతే పెరుగన్నం తిన్నాను. ఆ పెరుగన్నం తిన్నాకనే తలనొప్పి అయితే తగ్గింది చాలా వరకు. ఇక్కడ జనం ఒక్కటే కాదు వచ్చేది, మైక్ సెట్లు పట్టుకొని భజన కూడా చేసే వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా పాటలు పాడారు మేమున్నప్పుడే. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళినట్టు గుర్తుంది కానీ ఇంకేమీ గుర్తులేవు. అందుకే ఇప్పుడు వెళ్ళాలి, చూడాలి అనే ఆశ అయితే ఉంది. ఏదైతేనేమి మా రోజంతా ఇలా గడిచింది సరదాగా. నేను ఎన్నో ఇయర్స్ నుండి ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ చూడాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నా కల అయితే ఆ రోజు నెరవేరింది, కష్టంగా ఉన్నా సరే. మా కోలాటంకి ఆర్కెస్ట్రా పాటలు పాడేవాళ్ళు లేకుండానే మేమే పాటలు పెట్టుకొని దేవుడివి ఆ పాటలకైతే కోలాటం వేసాము మేము. అందువల్లే నేను వీడియోకి వాయిస్తో పెట్టలేకపోతున్నాను. మ్యూజిక్ పెడతాను, అడ్జస్ట్ అవ్వండి. ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.